యోని ముద్ర అనేది నేను చాలా మంది చూశాను. ఇట్లా 2 చేతులు పెట్టండి, ఆటిల్లోకి ఇలా వేసేసి కూర్చొని చేస్తారు. అది కరెక్టేనా అసలు? మనకి అంటే తంత్ర సాధనలో కొంతమంది ఇలా యోని ముద్ర వేస్తారు, ఇది కూడా యోని ముద్ర చెప్తారు. కానీ మన శ్రీ విద్యా సంప్రదాయంలో మన ముద్రలో యోని ముద్ర అంటే మనకి శాస్త్రంలో ఈ విధంగా చెప్పారు. ఇట్లా చెప్పారు, ఇది యోని ముద్ర. ఇది యోని ముద్ర. ఇలా ముందుకి ఈ చిటికిన వేలు ఉంటే దీన్ని యోని ముద్ర అంటారు. మనకి లలితా సహస్రనామంలో యోని ముద్ర త్రిఖండేసి అని 2 ముద్రలు కూడా చెప్పబడతాయి. ఇది యోని ముద్ర. ఇదే ఊర్ధ్వామనాయ దీక్షితులు ఇలా చిటికిన వేలు వెనక్కి పెడితే దీన్ని త్రిఖండా ముద్ర అంటారు. త్రిఖండా ముద్ర అమ్మవారికి ఆ సాధకులు మాత్రమే ఈ ముద్రతో నమస్కారం చేస్తారు. ఇది ముందుకు ఉంటే దీన్ని యోని ముద్ర అంటారు. అయితే ఇక్కడ చిన్న చెప్తా. నైవేద్య ముద్ర చూపించాను ఇందాక. నైవేద్య ముద్ర చూపించారు. ఎవరైనా దేవతకి అదే ముద్రలతో నైవేద్యం చూపించాలి. ఇది ఎడం చేత తర్జనీ మధ్యమాయోగేన ప్రాణముద్ర, అంగుష్ట మధ్యమానామకాయోగేన అపానముద్ర, అంగుష్టానామికా కనిష్టాయోగేన వ్యానముద్ర. ఇట్లా 5 ముద్రలకి కూడా ఆ ప్రమాణాలు ఉన్నాయి. ఈ ముద్రలతోనే నైవేద్యం పెట్టాలి. అయితే త్రిఖండా ముద్రని కేవలం దేవతకి ధ్యానపూర్వకంగా నమస్కారం చేసేటప్పుడు, అలానే శ్రీచక్రం మీద శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడు, అమ్మవారిని ఆవాహన చేసే సమయంలో మన లోపల ఉన్నటువంటి సుషుమ్నా నాడిలో కుండలిని రూపంలో ఉన్నటువంటి తేజస్సుని బ్రహ్మరంధ్రం దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి నాసాపుటం ద్వారా పువ్వులోకి తీసుకుని అలా త్రిఖండా ముద్రని బంధించి ఈ ముద్ర ద్వారా అమ్మవారిని ఆవాహన చేస్తాం. ఏ ఆమ్నాయం ప్రకారం? ఊర్ధ్వామనాయం ప్రకారం మేము చేసేటటువంటి శ్రీచక్రార్చనలో ఈ త్రిఖండా ముద్ర ద్వారా అమ్మవారిని పుష్పంలోకి తీసుకుని మా శరీరంలో ఉన్నటువంటి అమ్మవారిని యొక్క తేజస్సుని యంత్ర మధ్యంలో ప్రవేశపెట్టి ఆవాహన చేయడం జరుగుతుంది. ఇది త్రిఖండా ముద్ర. త్రిఖండా ముద్ర.